రియాక్షన్స్ ఉంటాయండి. హ్యాపీ, ప్రౌడ్. ఈ సినిమా మన డబ్బులు చేస్తుందంటే హ్యాపీ. ఈ సినిమా మంచి సినిమా తీసాము, మనకు రెస్పెక్ట్ తీసుకొస్తుందంటే ప్రౌడ్ అండి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద జెన్యూన్లీ ప్రౌడ్ మూవీస్ 14 Reels కెన్ ఎవర్ సే. అంటే దూకుడు తర్వాత ఉండే చూసినప్పుడు వచ్చే ఫీలింగ్, ఫాదర్ సన్ రిలేషన్షిప్, సేమ్ ఫీలింగ్ ఈ సినిమా చూడగానే వస్తుంది. అండ్ దిస్ మూవీ 99% ఆఫ్ ద క్రెడిట్ గోస్ టు వాసు. తను ఫస్ట్ డేనే చెప్పాడు September 30th రిలీజ్ అని. నిన్నటి వరకు కూడా టోటల్ ఇండస్ట్రీ ఎవరికి నమ్మకం లేదండి. నాకే కాల్ చేసి బల్లగుర్తు చెబుతామండి మీ సినిమా రిలీజ్ అవుదని ఎవరు. లక్కీలీ అందరి కోఆపరేషన్, హీరో రామ్ దగ్గర నుంచి ఈవెన్ అవర్ ఆఫీస్ స్టాఫ్ అంతమంది కష్టపడి నిన్న ఈవినింగ్ వన్స్ ద సెన్సార్ ఈజ్ ఓవర్, ఫస్ట్ సక్సెస్ అక్కడే వచ్చేసిన ఫీలింగ్ వచ్చేసిందండి. అండ్ సెన్సార్ రిపోర్ట్ మాకంటే మీకు బాగా తెలిసి ఉంటుంది. ఫాదర్ సన్ రిలేషన్షిప్ గురించి సినిమా అని చెప్పాం కదా, ఫాదర్తో పాటు సన్స్ ఈ మూవీకి కలిసి రావాలని ఒక చిన్నది పెడుతున్నామండి. ఈ మూవీ ఫాదర్ విత్ సన్ వస్తే ఈచ్ ఆఫ్ దమ్ విల్ హ్యావ్ ఎ క్యూపన్. అండ్ క్యూపన్లో గెలిచిన వారికి, అంటే డ్రా మన హీరోలు వాళ్ళ సన్స్ ఉన్నారు కదా చాలామంది, వాళ్ళ సమక్షంలో తీస్తాము. అండ్ గెలిచిన వారికి దేర్ ఎడ్యుకేషన్ విల్ బీ ఫ్రీ అప్ టు 5 lakhs ఫ్రమ్ 14 Reels. ఇది అంటే ఫాదర్ సన్ని కలిపి థియేటర్కి తీసుకురావాలని సినిమా చూడాలని మేము పెడుతున్న చిన్న ప్లాన్. అండ్ ఎనీ అదర్ క్వశ్చన్స్? నెక్స్ట్ మదర్ సెంటిమెంట్తో ఒకటి తీసుకొస్తామండి. బట్ అంటే ఫాదర్ సెంటిమెంట్తో వచ్చిన మూవీస్ చాలా ఉన్నాయండి, దేనికదే సపరేట్గా ఉంటుంది. ఇందులో ఫాదర్ సెంటిమెంట్తో పాటు దెర్ ఈస్ అన్ ఆనెస్టీ ఇన్ ద స్క్రిప్ట్ విచ్ విల్ బి రివీల్డ్ ఆఫ్టర్ ద మూవీ రిలీజెస్. అమ్మాయి సముద్రం లాంటిదిరా, కవ్విస్తుంది, మురిపిస్తుంది. నేను నీకు నచ్చలేదా? ఏముందవరా, దేవతరా తను. చేతనైతే మనం అందరూ చేపలు పట్టుకోవాలి కానీ చెయ్యంది వద్దురా. రేపు వస్తావు కదా?